నిద్రపోలేదా? దేని గురించి ఎంత బాధపడుతున్నారు? ఆనంద్ ఇల్లు విడిచి వెళ్ళిపోయాడనా? అల్లున్నంత మాట అన్నందుక? మరి దేని గురించి అంత తీవ్రంగా ఆలోచిస్తున్నారు? నా పరువు మర్యాద ఇంటావిడ దగ్గర మంట కలిసిపోవడానికి 53 రోజులే ఉంది లక్ష్మి. ఇంకా నేను స్థలం కూడా కొనలేదు. ఇంట్లో ఎన్ని గొడవలు జరుగుతున్నా ఇల్లు కట్టడం గురించా మీరు ఆలోచిస్తున్నారు? అవును లక్ష్మి, నా కూతుళ్ళు కొడుకులు నన్ను వదిలి వెళ్ళిపోయినట్టు ఇంటావిడికి నేను ఇచ్చిన మాట నుంచి నేను వెనకడుగు వేయగలనా? బాధపడకండి, రేపే మనం ఆ స్థలానికి అడ్వాన్స్ ఇస్తున్నాం. ఎలా లక్ష్మి? మరో దారి లేదమ్మా. చిన్న రంభంతో కొయ్యాలి. కొస్తే కొంచెం రక్తం వస్తుంది. పర్వాలేదమ్మా? పర్వాలేదు. చాలే ఊరుకో. నీ రక్తాన్ని చిందించే ఉంగరం నాకొద్దు. పద, వస్తానండి. లక్ష్మి, మన స్థలం పత్రాలు నీ చేత్తో దేవుడి పట్టం దగ్గర పెట్టి నీ చేత్తో కుంకుమ పెట్టు. స్థలం ఎలా కొన్నారు? డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ముందు నేను చెప్పించే లక్ష్మి. ఏమండి, ఇక్కడుండే వెండి దీపాలు ఏమయ్యాయి? లక్ష్మి, ఇంత వయసు వచ్చినా మీకు జీవిత తత్వమే అర్థం కావడం లేదు. ఇప్పుడు పాలు ఉన్నాయి, పాలు పెరుగు అవుతుంది, పెరుగు మజ్జిగ అవుతుంది, మజ్జిగ వెన్న అవుతుంది, వెన్న నెయ్యి అవుతుంది. అలాగే వెండి దీపాలు స్థలమైంది. దీపం సమ్మెలు అమ్మేశా మీరు స్థలం కొన్నది? ఇంట్లో వెలుగుతున్న దీపం సమ్మెలు అమ్మేయటం అమంగళమండి. అదే శుక్రవారం పూట. అందుకే నేను నిన్ననే లక్ష్మీవారం వెళ్లకుండానే అమ్మేశాను. లక్ష్మి, నేను దాన్ని స్థలంగా భావిస్తాను, నువ్వు దాన్ని దీపం సెమ్మలుగా భావించు. అదే జీవిత తత్వం. అదెలా వీలవుతుందండి? లక్ష్మి, ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు. మన ఇంట్లో బంగారు దీపంలా నువ్వు ఉండగా ఇంకా వెండి దీపాలు ఎందుకు? ఏమిటి సుబ్బయ్య? ఇవి చేతులు కావు సార్, కాళ్ళనుకోండి సార్. నేను వెంటనే ఇల్లు కట్టి తీరాలి. అందువల్ల ఒక 10,000 అప్పు కావాలి. 10,000? అవును. ఆ 10,000 తీరేదాకా మీరు నాకు జీతం కూడా ఇవ్వక్కర్లేదు. మరి తిండి ఎలా తింటావయ్యా? ఇప్పుడు నా కొడుకు శంకర్ ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నాడు సార్. వాడు ప్రతి నెల డబ్బు పంపిస్తాడు. అందువల్ల తిండికి సమస్య రాదు. మా నాన్న కాలం నుంచి పనిచేస్తున్నావు, లేదని చెప్పలేను. వచ్చే వారం డబ్బిస్తాను, కానీ మళ్ళీ నన్ను ఇబ్బంది పెట్టుకో. నా గుండెల్లో కొండంత ఆశ, ముచ్చమటల్లే చెల్లిల్సని నీ ముచ్చటే చెల్లిల్సని, నా గుండెల్లో కొండంత ఆశ.
బంతి పూలెట్టి కులికేటి తలపై ఎంత బరువెట్టి పదమంటినే నిలువ నీడే చూపకుండా ఇన్ని నాళ్ళు నడిపినా నీ తోడు కడలేని రుణపడితేనే నీ నీడకై నేడు గుడి కడుదునే ఆ గుడిని కొలువుంచ నడిపించుతానే నా గుండెల్లో ఊదే కొండంత ఆశ వెండి వెన్నెల్లు కురిపించగా కలతలేవి చేరుకోని గోడ కడదాం కోటకి నా గుండెల్లో ఊదే కొండంత ఆశ ముచ్చమటలే చెల్లించని నీ ముచ్చటే చెల్లించని నా గుండెల్లో కొండంత ఆశ ఇదేమిటండి, శంకర్ రాలేదా? బండి లేటా? ఢిల్లీ బండి కరెక్ట్ టైంకే వచ్చింది. బండి అంతా వెతుకు చూశాను, కానీ శంకర్ కనపడలేదు. ఆ తర్వాత కనుక్కుంటే తెలిసింది అది ఇవాళ రావాల్సిన బండి కాదట, నిన్న రావాల్సిన బండట. తమిళనాడు ఎక్స్ప్రెస్ చూడపోయారా? అది కరెక్ట్ టైంకి వస్తుందే. నువ్వు ఒకటివి. జీటీ ఎక్స్ప్రెస్ లేట్ మాత్రమే, కానీ తమిళనాడు ఎక్స్ప్రెస్ ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదట. ఢిల్లీ నుంచి బయలుదేరింది, కానీ విజయవాడకు రాలేదు. ఏంటమ్మా నాకు కుదరట్లేదు. నేర్చుకుంది లేవే, తొందరపడకు. ఏమిటండి, ఇంకా బండి రాలేదా? అన్ని బళ్ళు వచ్చాయి, కానీ శంకర్ మాత్రం కనపడలేదు. బాగా వెతికి చూసారా? ఢిల్లీ నుంచి ఒక గూడ్స్ బండి వచ్చింది, అది కూడా గాలించి చూశాను, శంకర్ కనపడలేదు. ఇంకేదైనా బండి వస్తుందేమో కనుక్కున్నారా? లక్ష్మి, స్టేషన్ మాస్టరే స్టేషన్ తాళం వేసుకుని ఇంటికి పోయాడు. ఇంకా నేను అక్కడే ఉంటే స్టేషన్ కు బాంబు పెట్టే కేసుని పోలీసులు అరెస్ట్ చేస్తారేమో నన్ను భయపడి ఇంటికి తిరిగి వచ్చేసాను. అమ్మా, ఫోన్ చేసావా? శంకర్ ఇప్పుడు వాళ్ళ మావగారి ఇంట్లోనే ఉన్నాడు. పొద్దునే వచ్చేసాట. నేను ఇది నాన్నగారికి చెప్పలేదు. మొహమాట పడకుండా తినలుడు, అన్ని నీకోసమే స్పెషల్ గా చేయించాను. ఎలా ఉన్నాయో చెప్పు. అన్ని కూరలు చాలా బాగున్నాయి మామగారు. అసలు నా జీవితంలో ఇంత మంచి భోజనం నేను అన్నడూ చేయలేదు. రండి. ఏరా, నువ్వు తింటున్న భోజనం నే పెట్టే భోజనం కంటే బాగుండి ఉండొచ్చు, కానీ నువ్వు తాగిన తల్లిపాలు కంటే కూడా బాగుందా శంకర్? ఏమిటమ్మా మాటలు? నువ్వు ఊరు నుంచి దిగగానే రావాల్సింది ఎక్కడికి రా?
ఇక్కడికా అక్కడికా? అలా బాధపడాలంటే నేను బాధపడచ్చు. నన్ను రిసీవ్ చేసుకోవడానికి కనీసం నాన్నైనా వచ్చారా? ఓహో, తండ్రి ఊరి నుంచి వస్తుంటే కొడుకు స్టేషన్కి వెళ్ళి ఎదురు చూడాలి, కానీ కొడుకు ఊరి నుంచి వస్తుంటే తండ్రి ఎదురెళ్లాల్సిన అవసరం లేదురా. అయినా నీ మీద ఉండే ప్రేమతో మీ నాన్నగారు స్టేషన్కి 2 సార్లు వెళ్ళొచ్చారురా. రైల్వే స్టేషన్లో ఎదురు చూడటం నాన్న తప్పమ్మా. నేను వచ్చింది విమానంలో. కరెక్ట్ గా మామగారు ఎయిర్పోర్ట్ కారు పంపించారు, అందువల్ల ఇక్కడికి వచ్చాను. అల్లుడు, కొడుకు చేతి నిండా సంపాదించడం ఆరంభించగానే తమ చెయ్యి దాటిపోతున్నాడనే భయం ప్రతి తల్లిదండ్రులకి ఉంటుంది. అది మీ అమ్మగారు తప్పు కాదు, ఆ పాశం అలాంటిది. కానీ నువ్వు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఈ నిమిషం వరకు మీ అమ్మా నాన్న గురించే మాట్లాడుతున్నావని పాపం ఆవిడికి ఏం తెలుసు? మీ నాన్నగారు ఇల్లు కట్టుకోవడానికి 10,000 ఇమ్మనమని నన్ను ఒత్తిడి చేస్తున్నావని పాపం ఆవిడికి ఏం తెలుసు? ఆ ఏర్పాటు చేయడానికే ఇంత ఆలస్యమైందని పాపం ఆవిడికి ఏం తెలుసు? ఆ డబ్బు మీ అమ్మగారికి చూపించు. ఇదిగోనమ్మా, మా మామగారు నాన్న కోసం ఏర్పాటు చేసిన 10,000 పత్రం. ఇక నాన్న దీని మీద సంతకం చేయటమే తరువాయి. వెళ్ళొస్తా బాబు. నాకు చిన్న ఉపకారం చేసి పెట్టు. ఏమిటి? ఇక మీదట నువ్వు నా ఇంట్లో మాత్రం అడుగు పెట్టకు. అమ్మా. అవునరా, కన్న తండ్రికి డబ్బు ఇవ్వటానికి ప్రోనోటు మీద సంతకం అడిగే కొడుకు ఒరే నా కొద్దురా. ఏమిటమ్మా పిచ్చి మాటలు? ప్రోనోటు మీద సంతకం పెట్టకుండా రుణం ఎవరిస్తారు? అలాగా, నిన్ను కన్న రుణానికి నువ్వు నాకే ప్రోనోటు మీద సంతకం పెట్టించావురా. ఆగమ్మా. అంటే సంతకం పెట్టకుండానే డబ్బు ఇవ్వాలంటావా? లేదురా, మీ నాన్న కోసం ఆ సంతకం నువ్వే పెట్టేసి ఉండాలి అంటాను. అలాగా? ఇల్లు కట్టేది నాన్న నేనా? ఇంటావిడ దగ్గర వెనక ముందు ఆలోచించకుండా ఛాలెంజ్ చేసింది నాన్న నేనా? ఆయన గారి ముక్కోపం వలన ఏడాది పాటు పని పాట లేకుండా నానా పాటలు పడ్డాను. ఇప్పుడు మా మావగారి దయ వల్ల నాకు మంచి ఉద్యోగం దొరికింది. ఇకనైనా నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వండి. నువ్వు ఇక్కడే ఉన్నావమ్మా? క్షమించేయమ్మా. నేనేదో కడుపు మంటలో మాట సారాను. దాన్ని మనసులో ఉంచుకుని ఏదో ఒకనాడు నేను ఇరుక్కుని ఉన్నప్పుడు నన్ను సాధించు. లక్ష్మి, నువ్వే